నువ్వే చేయి కన్నా ఆమ్లెట్. నేను దగ్గరుంటాను. సరే నేను హాల్‌లో కూర్చుంటా. గ్యాస్ దగ్గర జాగ్రత్త మరి. ఓకేనా? ఏమన్నా కావాలంటే అడుగు. వస్తున్నాను కన్నా. అయిపోయిందా? వెరీ గుడ్. బాగా చేసావు కన్నా. ఫ్లిప్ చేయడం రాలేదా? పర్లేదులే. బాగా ఉడికింది చూడు లోపటంతా అస్సలు పచ్చిగా లేదు. బాగుంది నాన్న. సూపర్ రా కన్నా నువ్వు. వేడిగా ఉందిరా ఇది. మ్మ్. చాలా బాగుంది కన్నా. కన్నా ఆమ్లెట్ చేశాక కిచెన్ పరిస్థితి ఇలా ఉందన్నమాట. అయితే నాకు ఇదేం కనపడలేదు తెలుసా? నేను కిచెన్ ఎంటర్ అయ్యాక నాకు ఇదేం కనపడలేదు. కన్నా కళ్ళలో ఆ ఆనందం అంటే నేనే అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను, అన్నీ నేనే యాడ్ చేశాను, నేనే ఆమ్లెట్ వేసాను చూడు అని ఆ ఆనందం, ఆ హ్యాపీనెస్ వాళ్ళ కళ్ళలో చూశాను కదా, అదే నాకు ఇంపార్టెంట్. పిల్లల స్కిల్ మనం గుర్తించాలి. అది కుకింగ్ అవ్వని, బేకింగ్ ఆర్ డ్రాయింగ్. వాళ్ళు చేసే తర్వాత కిచెన్ పాడవుతుంది, లేదంటే డ్రాయింగ్ అదంతా చేస్తే బెడ్‌షీట్‌కి అంటుకుంటుంది, లేకపోతే రూమ్ అంతా చెత్త చేస్తారు. ఇలాంటి భయాల్లో పెట్టుకోకుండా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ స్కిల్‌ని గుర్తించాలి. వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇష్టంగా చేస్తారు. అండ్ క్లీనింగ్ అంటారా? మెల్లగా వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళకి చెప్తూ ఉండాలనమాట. నువ్వేమైనా చేశాక మళ్ళీ ఆ వస్తువులు ఎక్కడిదక్కడే పెట్టాలిరా అని చెప్తే వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఇక్కడ కన్నా నాకు హెల్ప్ చేశాడనమాట క్లీన్ చేయడానికి.